అజారుద్దీన్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని సూచించింది. అజారుద్దీన్ నిన్న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో ఆయన హాజరు కాలేదు. దీంతో ఇవాళ మళ్లీ ఈడీ అధికారులు అజార్కు నోటీసులు ఇచ్చారు. అజారుద్దీన్ హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ నోటీసులు పంపింది. అజారుద్దీన్ పై నమోదైన పలు కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. తర్వాత నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని, తనకు కొంత సమయం కావాలని కోరాడు అజార్. ఈ విషయంపై ఈడీ అధికారులు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అజారుద్దీన్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఓవైపు ఏసీబీ విచారణ జరుగుతుండగానే ఈడీ ఎంటర్ అవడంతో అజారుద్దీన్ అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అజారుద్దీన్ 100కయ్యే ఖర్చు 1000, 1000కయ్యే ఖర్చు లక్షల్లో చూపించారని, లక్షలకయ్యే ఖర్చు కోట్లలో ఖర్చు చేస్తూ దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. 2020 నుంచి 2023 వరకు హెచ్సీఏ అధ్యక్షునిగా ఉన్న అజారుద్దీన్ కోట్ల రూపాయల నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. కమిటీ నిర్వహించిన ఆడిట్లో అజారుద్దీన్ అవినీతి అంతా బయటపడింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ హెచ్సీఏ ప్రక్షాళన మొదలుపెట్టడంతో హెచ్సీఏ సభ్యుల అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడింది. కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టుగా తేలింది. అడ్డగోలుగా లెక్కలు చూపి అజారుద్దీన్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు కమిటీ గుర్తించింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడంతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న చర్చ మొదలైంది.